హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సండే బ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా సండే రోజు బ్రేక్ఫాస్ట్ చేశాను, గోధుమ రవ్వ ఉప్మా. ఇది చాలాసార్లు నా ప్రీవియస్ బ్లాగ్స్లో నేను మీతో షేర్ చేశాను అనమాట. పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది గోధుమ రవ్వ ఉప్మా అనే కంటే కూడా వెజిటబుల్ ఉప్మా అని కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే నేను క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేస్తాను ఇందులో. ఇది ఒక మేల్ ప్రెప్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఆర్ ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అల్లము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ అనమాట. కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుండిందో, మీకు చూపిద్దామని నేను అలా కట్ చేశాను అనమాట. చాలా బాగుండింది. సో లెస్ ఆయిల్తో ఇలా ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని మీరు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇందులో బీన్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సన్నగా చాప్ చేసి కొంచెం లెస్ ఆయిల్ అండ్ కొంచెం గీతో చేసుకోవచ్చు. ఫస్ట్ అల్లం వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేనైతే తాలింపు గింజలు వేసి అల్లం వేసాను అనమాట. అదైతే ఫ్రై అవుతూ ఉంది. తర్వాత ఆనియన్స్, తర్వాత క్యారెట్ ఇవన్నీ వేసాను అనమాట. సో బాగా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి అనమాట. మధ్యలో సాల్ట్ కూడా యాడ్ చేశాను. నేనేం చేశాను అంటే గోధుమ రవ్వ ఉప్మాకి ముందుగానే రవ్వ వేయించి పెట్టేసుకున్నాను అనమాట. ఒక 1 గ్లాస్ రవ్వ నేను దోరగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసేసి తర్వాత రవ్వ యాడ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ వేడి నీళ్ళు కూడా పక్కనే బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటా. దట్టు ఈజీగా అయిపోతుంది, రెడీమేడ్గా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. నేను తీసుకున్న 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్. అదే గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ తీసుకున్న, అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్, హాట్ వాటరు నేను యాడ్ చేసుకున్నాను అనమాట. దట్టు మనకి చప్పబడకుండా ఉప్మా టేస్టీగా పొడిగా అయిపోతుంది అనమాట. అది ఫాస్ట్గా అయిపోతుంది. నాకైతే 5 to 10 మినిట్స్లో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చూసారుగా స్టార్టింగ్లో పొడిగా వచ్చింది. కారంతో, ఇంట్లో చేసిన కారంతో అలా లెమన్ పిండుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అనమాట. నా దగ్గర జీడిపప్పు లేవు, అవన్నీ కొన్ని స్కిప్ అయినాయి. మీ దగ్గర ఉంటే అవన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 5 to 10 మినిట్స్ అలా మగ్గనిస్తే సిమ్లో అవర్ ఉప్మా అండ్ వెజిటబుల్ ఉప్మా ఈజ్ రెడీ అనమాట. రెడీ టు సర్వ్. తినడానికి బాగుంటుంది. నేను ఇంకా శనగిత్తనాలు వేయలేదు, నా దగ్గర జీలకర్ర వేయలేదు, అలాగే జీడిపప్పు వేయలేదు. ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మిస్ అయిపోయినాయి అనమాట. సో మిస్ అయిపోయి నేను అలా పెట్టేసాను అనమాట. అది సంగతి. సో అలా అయిపోయింది. నెక్స్ట్ దాన్ని సర్వ్ చేయడం అనమాట. మనకి యాక్చువల్గా తెలుసు కదా నా గురించి, వెరైటీగా సర్వ్ చేయడంలో ముందుంటా. అలా బౌల్లో పెట్టేసి అలా చేసేసి దాని మీద కారపొడి కొంచెం నెయ్యి చల్లేసి సూపర్ ఉందన్నమాట. చూసారా ఎంత డెకరేషన్ చేశానో. మా డాడీకి అండ్ అంకుల్కి కూడా సర్వ్ చేసేసాను. వాళ్ళు తిన్న తర్వాత నేను తిన్నాను అనమాట. సూపర్ టేస్టీ. సండే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ సండే నేను వచ్చేసి మటన్ లివర్ ఫ్రై చేశాను అనమాట. ఆ రెసిపీ మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఒక 2 ఆనియన్స్ మీడియం సైజువి, అల్లము చిన్న ముక్క, ఎల్లిపాయ ఒక హాఫ్, పచ్చిమిర్చి, కరివేపాకు నా దగ్గర ఉన్న వేసుకున్నాను. నేను ఎక్కువ మసాలా కూడా వేయట్లేదు. సో అది అలా పెట్టేసుకొని బాండీలో ఆయిల్ పెట్టేసుకొని ఉన్నాను అనమాట. నేను ఆల్రెడీ మటన్ లివర్ చిన్న పీసెస్ కట్ చేసి వాష్ చేసి వాటర్ పోసి పసుపు వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నా. కావాలి అంటే మీకు అది పచ్చిగా చేసుకున్న బాగానే ఉంటుంది. బట్ నేను ఎందుకు ఉడకబెట్టి చేసేసాను అనమాట. సో ఆయిల్ వేసి అందులో పసుపు వేసిన తర్వాత నేనైతే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసామన్నమాట. ఒక్కొక్కసారి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ విడిగా వేస్తాను, ఒక్కొక్కసారి ఇలా మిక్స్ చేసి వేసేస్తాను. దట్టు నాకు ఈజీగా ఉంటుందన్నమాట. సో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, ఏమి చేయాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు అన్నీ కలిపేసి ఇలా మిక్స్డ్ మసాలా పట్టేసి ఇందులో వేసేస్తే బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా మసాలా వేసిన వెంటనే సాల్ట్ వేసేస్తే దట్టు అది చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. అందులో వాటర్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనకి త్వరగా కుక్ అయిపోతూ ఉంటుంది. సో నేను ఉడకబెట్టిన లివర్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇది 1/2 kg లివరు. సో బాగా మీకు చూపించడానికి అలా కనిపిస్తుంది కానీ లైటింగ్ ఎక్కువ లేదనమాట. సో బాగా ఉడకపెట్టేసి వాటర్ అంతా తీసేసి వేసేసాను. కొంచెం ఉప్పు ఎక్కువ అయినట్టు అనిపించింది అనమాట నాకు. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాము, తరువాత ఉప్పు వేస్తున్నాము. సో చూసుకొని వేసుకోవాలన్నమాట. సో చూస్తే ఫైనల్లీ అలా ఉడుకుతుందనమాట. గ్రేవీ అంతా దానికి పట్టేసి బాగా ఉడకాలి. గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత కారము, ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. సో నేను ఎలాగో ధనియాలు వేయలేదు, మసాలాలో వేయలేదు కాబట్టి ఇప్పుడు కారము,
ఉప్పు చెక్ చేసుకొని ధనియాల పొడి వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేస్తే చాలు. కొత్తిమీర ఉంటే ఫుల్ హ్యాండ్ కొత్తిమీర వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్లో స్పైసీనెస్ అండ్ కొత్తిమీరే మనకి టేస్ట్ని తీసుకొస్తుంది అనమాట. ఎంతలా అంటే దాన్ని అసలు చెప్పలేము, అంత టేస్టీ అవుతూ ఉంటుంది. సో అలా అయిపోయిందనమాట. ఫైనల్లీ మటన్ లివర్ ఫ్రై ఈజ్ రెడీ. సో చూసారా, ఆయిల్ పైకి తేలిందనమాట. సో బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉండింది, అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అనమాట. బాగా అనిపించింది. దీన్ని ఇంకొక వేలో కూడా చేయొచ్చు, బట్ నేను చాలా ఫాస్ట్గా చేసినవి నేను మీతో షేర్ చేశాను అనమాట. సో బై ద వే, మీ వీకెండ్ ఎలా గడిచింది, మీరు సండే ఏం చేశారు ఏంటనేది కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్లో చెప్పేయండి. సో మటన్ లివర్ ఫ్రై అయితే ఇలా అయిపోయిందనమాట. అప్పుడప్పుడు మెస్సీగా ఉన్నప్పుడు ఈజీగా చేసేసుకోవాలంటే ఇలా ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొక ఆనియన్ పెంచుకోవచ్చు, గసగసాలు, కోకోనట్ ఇలా ఎక్కువ వేసుకోవచ్చు మీరు. నేను అలా వేసేసుకున్నా. మ్యాంగో పికిల్ అండ్ మటన్ లివర్ ఫ్రైతో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డాడీ వాళ్ళకి పెట్టేసిన తర్వాత, వాళ్ళు తిన్న తర్వాత నేనైతే లాస్ట్లో తిన్నాను. చాలా బాగా అనిపించింది, టేస్ట్ బాగుండింది అనమాట. వేడి అన్నంలో అలా మ్యాంగో పికిల్ కలుపుకొని తర్వాత మటన్ లివర్ ఫ్రై ముక్క పెట్టుకొని తింటే అసలు ఇంకా చెప్పలేము, ఆ టేస్ట్ సూపర్ అనమాట. సో నేను చేసిన సండే స్పెషల్స్ అయితే ఇవే. సో మీరు ఎలాంటి స్పెషల్స్ చేశారు, మీ సండే ఎలా స్పెండ్ చేశారు ఏంటి అనేది డెఫినెట్గా లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. ఫస్ట్ నా ఛానల్ విజిట్ చేస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. అలాగే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు ఏమైనా నాకు సజెషన్ చెప్పాలి అంటే లెట్ మీ సజెస్ట్ అండ్ కమెంట్ బాక్స్. సో ఇది టుడే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే టు తెలుగమ్మి రాణి. ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.